ఆవేదనలు చెప్పుకునే సభ ఇంకోటి పెడదాం తప్పకుండా. ఇప్పుడు ఇంకో వకీలమ్మ ఉన్నారు, గుండాటి శారద గారు. ఇప్పుడు ఈమె చూద్దాం ఎంత షార్ట్ గా చీఫ్ జస్టిస్ కి ఎట్లా అడ్రస్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు చెప్పకుండా అనకుండా ఒక బార్డర్ గీసి పెట్టింది అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా మనము చాలా రకాలైన ఉద్యమాల లోపల మాట్లాడి వచ్చేస్తాము. ఇప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కార్యాచరణ అనేది ఒక 60 ఏళ్ల చరిత్రను మళ్ళీ తిరిగి రాయాలా, చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అంశాలు. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, అభివృద్ధి అనేది అందమైన రంగులలో అద్దాలలో ఉండదు. నైతిక అభివృద్ధి ఎప్పుడైతే వ్యక్తి యొక్క అభివృద్ధి జరుగుతుందో అప్పుడే ఆ సమాజం యొక్క అభివృద్ధి జరుగుతుంది అని. మూసీ శుద్ధీకరణ కావచ్చు, మరొకటి కావచ్చు కాదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం మాట్లాడుకోవాలి. ఒక యజమాని కోడిని పెంచుకొని ఆ కోడిని మొత్తం ఈకలన్నీ మొత్తం మీకేసి అది నొప్పితోటి అరిచి శాపనార్థాలు పెడుతుంది ఆ యజమానిని. ఎంత అంటే అంత శాపనార్థాలు పెడుతుంది. కానీ మళ్ళీ అతను దువ్వి జొన్న గింజలు వేస్తాడు. మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి ప్రేమ ఎక్కువైపోయి యజమాని మీద ఆ జొన్న గింజలన్నీ తింటది. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే వచ్చే ప్రతి ప్రభుత్వాన్ని మనం గట్లనే నమ్ముతున్నాం. దుమ్ముతుంటే ఎన్ని ఈకలు అన్ని పీకేసేసి మొత్తం ఏం లేకుండా చేసి జొన్న గింజలు వేస్తే ఒక ప్రభుత్వం పోతే ఇంకొక ప్రభుత్వాన్ని మనం అట్లనే నమ్ముతున్నాం. మాట పాట ఆట, గజ్జె డప్పు డోలు ఇవన్నీ ఉద్యమంలో చూసినాం. కానీ నేను ఒకటి మీ ముందు పెడుతున్నటువంటి అంశం, ఎందుకు అడుక్కోవాలి, మనం దేనికోసం అడుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఉద్యమకారులు ఎవరు అనేది మా మంత్రి రవీందర్ గారు చెప్పారు. మా న్యాయవాది ఉద్యమకారుడు ఐడి కార్డుల గురించి వాటి గురించి చెప్పాడు. నేను ఒక మాట అంటున్నా, అడుక్కోవాల్సిన అవసరం ఏంది? మేనిఫెస్టో లీగలైజ్డ్ కానప్పుడు అది వాళ్ళు చెయ్యాలా చేయకూడదా అనేది వాళ్ళ యొక్క ఆత్మకు చెందినది. కాబట్టి అది ఫోర్స్డ్ డాక్యుమెంట్ కాదు. మరి దానికి ఏం చేయాలి? రెండోది వచ్చేసి ఉద్యమకారులందరూ కూడా ఎందుకు, నేను కరుణాకర్ దేశాయ్ అన్నని అడుగుతున్నా, ఉద్యమకారులందరూ ఎందుకు ఒక పార్టీ పెట్టకూడదు అని అడుగుతున్నా. ఉద్యమకారులు ఒక పార్టీ పెట్టి విలేజ్కి ఒకరు, జిల్లాకు ఒకరు, 119 కావచ్చు, రేపు డీలిమిటేషన్ లో అసెంబ్లీ పార్లమెంటు పెరుగుతున్నాయి. మీరే ఎందుకు ప్రకటించారు అభ్యర్థులని? మీరే ఎందుకు ఉద్యమకారుల పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ చేయరు? నేను అడుగుతున్నా. అప్పుడు ఎంత ఈజీగా వెళ్తే ఎందుకు అడుక్కుందాం మనం? మనకు భయం పోతుంది. ఒక ప్రభుత్వం లోపల ఉద్యమకారులు కొందరు దగ్గర ఉంటారు, వాళ్ళే మేము ఉద్యమకారులు అంటారు. ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు మేమే ఉద్యమకారులు అంటున్నారు. ఉద్యమకారులు రకరకాలుగా ఉంటారా? కాదు కదా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏంది 200, 250 అడిగేది? 1000 ఎకరాలు. ఇప్పుడు అన్నలు ఎవరు లేరు అడవుల్లా. 1000 ఎకరాలు గోవర్ధన్ అన్న 1000 ఎకరాలు ఎక్కడుందో కనుక్కోండి, అక్కడ వెళ్ళి ఎర్ర జెండాలు వాతుదాం. పార్టీ ఉద్యమకారులందరికీ మీ ఆధ్వర్యంలో పంచేద్దాం, మీ ఆరోగ్యంలో పంచేద్దాం. ఇంకా అవసరం లేదు ఈ ఊరికే అడుక్కోవడాలు ఇవన్నీ అవసరం లేదు. ఉద్యమకారులు అనే వాళ్ళు ఆత్మ సంతృప్తితో ఉండాలి. పోయిన వాళ్ళు పోయినరు, ఉన్న వాళ్లకు మనం ఒక ఆదరణ అవుదాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఆలోచించనంత వరకు, మీరు మాట్లాడనంత వరకు ఒక్కొక్కరు వెళ్ళిపోతూనే ఉంటారు. మేము ఆ రోజు న్యాయవాదులం, కేసుల్లో పాడలేవు, ఏం లేవు. బొంబాయి రవ్వని జావలాగా చేసుకొని సంటి పిల్లని వేసుకొని నేను ఉద్యమం చేసిన. ఎన్ని రోజులు మాకు ఇంట్లో పొయ్యే వెలగలేదు. ఎక్కడ రోడ్ల మీద అన్నాలు వండుతారో ఆడొచ్చి కుటుంబాలతో కూర్చొని తిన్నాం. ఇంటాదిలో మన వకీళ్ళమే. అట్లాంటి పోరుబాట పెట్టిన వాళ్ళందరం కూడా ఈ రోజు 3-4 మాత్రమే, గోడలెక్కి దూకిన వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అంట. మాది కూడా సత్యనాశ చేసిండు. మాట్లాడినోడు, అడిగినోడు, ముందున్నాడు, ఫోటోలు పెట్టుకున్నాడు. మాకు సెల్ ఫోన్లు లేవు, ఆ రోజు ఫోటోలు లేవు. ఉన్నోడికి ఫోన్కి యూసిండ్రు, చేసుకున్నారు.
కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పాయింట్స్ వైజ్ గా మీరు కూర్చొని మీటింగ్ అయిన తర్వాత క్రోడీకరించుకొని మళ్ళీ ఇంటర్నల్ మీటింగ్స్ ఒక 10 పెట్టి ఆ తర్వాత ఉద్యమ పార్టీని స్థాపించండి. 1000 ఎకరాల కబ్జా గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈమె కూడా ఆమె వకాలతాల క్రిస్ప్ గా చీఫ్ జస్టిస్ కి ఎట్లా చెప్పాలనో చెప్పలే, కాబట్టి మంచి ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాం. ఆమె ఆవేదన చెప్పింది, ఎజెండా చెప్పలే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేటోళ్ళకి కూడా నేను ఇట్లనే చెప్పబోతున్నా. కరెక్ట్ పాయింట్ కి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది చెప్పండి. మనం దీని గురించి ఆవేదన కోసము దినం మొత్తం ఒకటి పెట్టుకుందాం, అందరి గురించి చెప్పుకుందాము, కొట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రికి ఇచ్చే మెమొరాండంలా ఏమన్నా ఉన్నాయా లాస్ట్ చూసుకోండి అని చెప్పడానికే ఈ సభ. మిగతా అవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు షోయబ్ గారు ఎట్లా మాట్లాడతారో చూడాలి. ఆయన కొద్దిగా సీనియర్ మోస్ట్ ఉద్యమకారుడు ఉన్నాడా, వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 నిమిషాలలో ఉద్యమకారులు ఎట్లా మాట్లాడారో చూడండి. నీ పేరే పూసా